కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు. వారు సువాసనగా మార్చబడ్డారు. ఎలాంటి సువాసనతో మార్చబడ్డారంటే క్రీస్తు సువాసనతో వారు మార్చబడ్డారు. అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడు, అప్పుడున్న ఆదిమ సంఘం అంతా కూడా ఎలా వారు సువాసన అయిపోయారు. అది ఏమి సువాసన? అది పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మతో నింపబడిన క్రీస్తు సువాసన. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎవరికి సువాసన అంటే ఇష్టం ఉండదండి? ఎంత చెడ్డ వాళ్ళకైనా సువాసన ఇష్టము, ఎంత మంచి వాళ్ళకైనా సువాసన ఇష్టం. సువాసన ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఎవరైనా? ఎవ్వరు ఉండరు. ఆఖరున అసలు మొదలు నానాలి. దేవునికే ఇష్టము సువాసన అంటే. నోవాహు మరి ఓడలోనికి ప్రవేశించిన తర్వాత తను, తన సతీమణి, 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఆ ఓడ అరారాతు పర్వతం మీద ఆగింది. నీళ్ళన్నీ ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత ఆ కుటుంబం అంతా కూడా దిగారు ఓడను దిగిన తర్వాత నోవాహు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము, మొట్టమొదటి పని ఏమిటి అనంటే, దేవునికి ఆ ఓడలో ఉన్నటువంటి పక్షులు, జంతువులు అన్నిటిలలో పవిత్రమైన వాటన్నిటిని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా అర్పించినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు దానిని సువాసనగా స్వీకరించాడు. అలా అర్పించినప్పుడు ఏం చేశాడు? 8వ అధ్యాయం ఆది కాండము దయచేసి 20-21 వచనాలు చూద్దాం రండి. ఆ 20వ వచనం చదువుతున్నా. 20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది అన్నాడు. ఏమండి? ఏం చేశాడట? ఇంపైన సువాసనను నాగ్రానించి. ఎవరు నాగ్రానిస్తున్నారు ఇంపైన సువాసనను? యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాహు బలి అర్పిస్తే ఆ బలి నుండి వచ్చినటువంటి ఆ సువాసనను దేవుడు ఆగ్రానించాడు. ఇంపైన సువాసన అది దేవునికి అని చెబుతున్నాడు. దేవుడు కూడా ఇంపైన సువాసన కొరకు చూస్తున్నాడు. ఎక్కడ మంచి స్మెల్ ఉంది, ఎక్కడ మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది, ఎక్కడ మంచి సువాసన వస్తుందని దేవుడు చూస్తున్నాడు. నోవాహు బలిని అర్పించుట చేత మంచి సువాసనను ఆయన అర్పించగలిగాడు. ఏమండి? నిర్గమకాండంలో కూడా చెబుతాడు. 29వ అధ్యాయంలో దేవునికి ఇంపైన సువాసన కలుగునట్లు మరి బలిపీఠము మీద దహన బలులను అర్పించాలంటాడు. 25వ వచనం చూడండి. నిర్గమకాండము. ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను, అది యెహోవాకు హోమము అన్నాడు. దేవుడు ఇంపైనటువంటి సువాసనను స్వీకరించే దేవుడు, నాగ్రానించేటువంటి దేవుడు. ఏమండి? 18వ వచనం చూడండి. ఆ పొట్టేలంతయు దహింపవలెను,
అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. హోమము ఏమండి, దేవుడు కూడా ఇంపైన సువాసనను నాగ్రానిస్తాడు, స్వీకరిస్తాడు. ఇంపైన సువాసన దేవునికి కావాలి, మనకు కూడా కావాలి. ముక్కున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి సువాసన కావాలని కోరుకుంటారు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు, అప్పుడున్నటువంటి ఆదిమ సంఘము, ఆదిమ అపోస్తలులు క్రీస్తు సువాసన అయి ఉన్నారు వాళ్ళు. అందుకే లోకమందంతటా వారి యొక్క సువాసన వెదజల్లబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును బట్టి ఏమంటాడంటే, నా కుమారుని దగ్గర మంచి సువాసన వస్తున్నది అంటాడు. ఏమండి, ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. దేవుడు, యెహోవా దేవుడు దీవించినటువంటి చేను ఒక మధురమైన వాసన వచ్చింది. అప్పుడు వేసుకున్నటువంటి పంట యాకోబు యొక్క పంట. ఏమండి, దేవుడు దీవించినటువంటి పంట ఒక విధమైన మధురమైన వాసన వస్తుంది. ఇక్కడ నా కుమారుడు సువాసన అయి ఉన్నాడు అంటున్నాడు. అన్నాడా 27వ వచనంలో? ఇదిగో నా కుమారుని సువాసన ఎలాగున్నది? యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అంటున్నాడు. అంటే చేనును దీవించిన దేవుడే యాకోబును కూడా దేవుడు దీవించిండు. అతని దగ్గర కూడా మంచి సువాసన వస్తున్నది. దేవుడి చేత దీవించబడినటువంటి వారి జీవితము ఒక మధురమైన సువాసన వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సువాసనతో అపోస్తలుడైన పౌలు, ఆదిమ సంఘము, ఆదిమ అపోస్తలులు నింపబడ్డారు. వారు క్రీస్తు సువాసన అయి ఉన్నారు లోకమంతటికి కూడా. మరి అలా సువాసనగా మార్చే కార్యక్రమము దేవుడు మానేయలేదు. ఎవరైతే ఆయన ఆత్మను పొందుకుంటారో, ఎవరైతే దేవుని ఆశీర్వాదం పొందుకుంటారో, ఎవరి మీదకైతే దేవుని యొక్క శక్తి దిగి వస్తుందో వారందరూ సువాసనగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వ్యక్తులు సువాసన అయిపోతారు, వాళ్ళ పేరు సువాసనగా మార్చబడుతుంది. వారు చేసే పనులు, వారి సాక్ష్యము కూడా ఒక సువాసనగా మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారు పరమగీతము 1వ అధ్యాయం 3వ వచనము చూడండి. నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అంటున్నాడు. ఏంటిదట? నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. పేరు తైలముతో సమానం ఎట్లయితుందండి? దేవుడు చేస్తే అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పూసుకున్న ఆ పరిమళ తైలపు వాసన వ్యాపించింది అంటున్నాడు. 12వ వచనం చూడండి. పరమగీత 1వ అధ్యాయం 12వ వచనం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను. ఎక్కడికి వ్యాపించను? ఆ స్థలమంతా, ప్రదేశమందంతటా వ్యాపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ద్రాక్ష రసము కన్నా అతి మధురము
నా యేసు ప్రేమ ద్రాక్ష రసము కన్నా అతి మధురము, నా యేసు ప్రేమ నారీమణి సుందరి నా ప్రియురాలా అని పలికిన 10,000లో అతి సుందరుడు, 10,000లో అతి సుందరుడు. ఏమండి? ద్రాక్ష రసము కన్నా అతి మధురము, పరిమళ తైలపు సువాసన అంటాడు. పరమగీతములో సంఘమును గూర్చి యేసయ్య చెప్పిన మాటలు, యేసయ్యను గూర్చి సంఘము చెప్పినటువంటి మాటలను గూర్చి అంటూ పాడతాడు భక్తుడు. ఏమండి? మన పేరు పరిమళము, మనము పరిమళ సువాసన. అంతేకాదండి, దేవుని దగ్గర మనము కలిగి ఉండేటువంటి ప్రతి స్థితి కూడా సువాసన గలదిగా మార్చబడుతుంది అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసము పొంది ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉన్న ప్రతి చర్య కూడా మరి సువాసన గలదిగా మార్చబడుతుంది, సువాసన గలదిగా మార్చబడుతుంది. ప్రభువు మనలను, మన జీవితాలను, మన పేర్లను, మన సాక్ష్యాలను సువాసన కలిగినటువంటి వారినిగా మార్చాలని చూస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యందు భయభక్తు కలిగి ఉండడం కూడా సువాసనంట భక్తుడు అంటాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనములో ప్రవచిస్తున్నాడు. దేవుడు ప్రవచింపజేస్తున్నాడు. 3-4 వచనాలు ఉన్నాయి చూడండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎలా ఉండునటమ్మా? చాలు, నాతో పాటు చెప్తారా ఒకసారి? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఈనాడు చాలా మంది దేవునికి భయపడడం మానేస్తున్నారు. దేవుడు అంటే ఎవరో తెలియదంటున్నారు. దేవుడు మాకు వద్దు అంటున్నారు. దేవుణ్ణి నమ్మకుండా బ్రతికేస్తున్నారు. ఈనాడు నాస్తిక వాదం పెరిగిపోతుంది. దేవుడు లేడు, దయ్యము లేదు అనే ఒక వాదము పెరుగుతున్నది. ఇది అంత్యకాలంలో అపాయకరమైనటువంటి సంభవాలు జరుగుతాయి అన్నాడు. అందులో ఇది కూడా ఒకటి. దేవుడు లేడని చాలా మంది అనుకుంటారు వాళ్ళ హృదయాలలో. యేసయ్య రాకడకు ముందు నోవహు ఓడలోనికి ప్రవేశించినటువంటి సమయంలో కొన్ని వందల మంది, వేల మంది జనాభా ఉన్నప్పటికీ వారెవరు కూడా దేవుని మాటను నమ్మి ఓడనెక్కిన వాళ్ళు కాదు. వారందరూ దేవుడు మాకొద్దు, దేవుడితో మాకేమి పని, మేము చాలా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉన్నామని మురిసిపోతున్నటువంటి దినాలవి. ఓడ నీళ్ళ మీద తేలడము అనేది వాళ్ళు చూడలేదు. వర్షము పడుతుంది అనేది వాళ్ళకు తెలియదు. అది దేవుడు చెప్పిన మాట. ఆ మాటను నమ్మినటువంటి వాడు నోవాహు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరు కూడా మేమెన్నడూ చూడనే లేని దానిని మేము ఎలా నమ్ముతామని నమ్మకుండా ఉండిపోయారు. అలా నమ్మకుండా ఉన్నటువంటి తరము నీళ్ళల్లో ముంచబడి నాశనమైపోయింది. ఈనాడు సమాజములో పిల్లలు పుట్టి పెరుగుతున్న సమయంలో ఈనాడు మొట్టమొదట తల్లిదండ్రులు పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయాలి. దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల నమ్మకం, దేవుడు అంటే భయము, భక్తి నేర్పించాలి పిల్లలకు. ఈనాడు సమాజంలో అనేక మంది దేవుడు లేని వారుగా ఉంటున్నారు. వారి చేత దేవునికి ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు. మనుషులను సృష్టించిన వాడు ఉన్నాడు. ఆయనకు మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన పిల్లల ద్వారా సువాసన రావాలి. ఆయన యందు ఎవరైతే విశ్వసించారో, నమ్మరో వారి ద్వారా దేవునికి దుర్గంధమే తప్ప సువాసన రాదు.
వారి జీవితాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ చర్యలు, వాళ్ళ కార్యాలు అన్నీ కూడా అవి దుర్గంధమును వెదజల్లుతాయి తప్ప సువాసనను వెదజల్లవు. దేవుడు సువాసనను ఆగ్రహించువాడు. ఇంపైన సువాసన దేవునికి రావాలి. క్రీస్తును మనలో కలుపుకుంటే మన బ్రతుకు ఇంపైన సువాసనగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు లేకపోతే మన బ్రతుకు మారా చేదు అనుభవాలు ఉంటాయి. క్రీస్తు మన బ్రతుకులోనికి వస్తే మనము మధురముగా మార్చబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు క్రీస్తు అన్నిటికంటే మధురమైన వాడు, అన్నిటికంటే సువాసన కలిగిన వాడు. ఆయన ఎవరి ఇంట్లోకైతే వస్తాడో, ఎవరి బ్రతుకులోనికైతే వస్తాడో, వాళ్ళ సాక్ష్యము, వాళ్ళ పేరు, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ జీవితము అన్నీ కూడా మధురమైనవిగా, ఇంపైన సువాసన కలిగినవిగా మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు, సూరకార్యాలు చెయ్య పూనుకుంటాడు. ఆయన చాలా మంది దేవుని నమ్మడం మానేశారు, దేవునికి ప్రార్థించడం మానేశారు, దేవుని మాటలు వినడం మానేశారు, దేవుని మాటలు చెప్పడం మానేశారు, దేవుని కొరకు బ్రతకడం మానేశారు, దేవుని పట్ల విధేయత మానేశారు. వారి జీవితాలు దేవునికి కంపు కొడతాయి ఆ జీవితాలు. అందుకే దేవుడు తీసుకెళ్ళి కమురు వాసనల మధ్యలో పడేస్తాడు వాళ్ళను. ఆ స్థలము పేరు నరకం, అగ్నిగుండము. పరలోకములో 24 గంటలు మన లెక్కలో చూస్తే ఎప్పుడు చక్కని ఒక సువాసన వెదజల్లబడుతుంది. పరలోకంలో గాలిలోనే ఒక మధురమైన సువాసన ఉంటుంది, ఇంపైన సువాసన ఉంటుంది పరలోకంలో. నరకములో కమురు వాసనలు, పండ్లు కొరుకుట, ఆక్రందనలు, రోదనలు ఉంటాయి. ఎవరైతే ఈ లోకములో క్రీస్తును ధరించుకొని సువాసన వెదజల్లు వారుగా బ్రతుకుతారో వారు పరలోకం చేర్చబడతారు. ఎవరైతే ఈ లోకములో రోతగా బ్రతుకుతారో, క్రీస్తును కాదనుకొని బ్రతుకుతారో వారు కమురు వాసనల స్థలములో పడివేయబడతారు, పాతాళములో, అగ్నిగుండంలో పడవేయబడతారు. అందుకే క్రీస్తు మనకు అవసరం, మన కుటుంబానికి అవసరం, మన పిల్లలకు అవసరం. ఈ లోకములో గొప్ప జ్ఞాని ఎవరైనా ఉన్నారంటే సొలొమోను గొప్ప జ్ఞాని. సొలొమోను అంటాడు, ఆయన చూసిన రుచులు, ఆయన అనుభవించిన సుఖము ఇప్పటి వరకు ఎవడు అనుభవించలేదు. ఆయన అంటాడు, లోకములో ఉన్న అన్ని అనుభవించిన తర్వాత, అధికారము, సుఖము, తిండి, సర్వస్వం అనుభవించిన తర్వాత నేను చెబుతున్నా, వ్యర్థం వ్యర్థం, అన్ని వ్యర్థమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఒకటే అర్థము అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చిన్నతనము నుండే, నీ బాల్య దినముల నుండే సృష్టికర్తను నువ్వు జ్ఞాపకము తెచ్చుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలన్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకుందాం ఒకసారి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, నిన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో అంటున్నాడు. నువ్వు అగాధం పుట్టలేదు. నువ్వు ఒక తల్లికి తండ్రికి పుట్టుంటే నిన్ను కన్నది దేవుడు, నిన్ను పుట్టించింది దేవుడు అనే సంగతి చెప్తున్నాడు. నన్ను తల్లి తండ్రికి అన్నారు, అయిపోయిందిగా, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా అంటే కుదరదు. నీ తల్లికి తండ్రికి నిన్ను దేవుడు ఒక బహుమానముగా, కానుకగా ఇచ్చాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. 127వ కీర్తన 3వ వచనములో అంటాడు. ఊరికనే ఊడిపడలేదు, పనికి రాకుండా పుట్టలేదు, నువ్వు అనవసరంగా పుట్టలేదు. నిన్నొక ఉద్దేశం కొరకు నీ తల్లికి తండ్రికి ఇచ్చాడు. తల్లిదండ్రులారా, మీకు పిల్లలను దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఇచ్చాడు, కని పడేయడానికి కాదు. ఏదో మేము పుట్టినాం కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా అని చెప్పుకోవడానికి పిల్లలకు ఛాయిస్ లేదు. కన్నడం అయిపోయింది, నా బాధ తడిసిందని చెప్పుకోవడానికి తల్లిదండ్రులకు ఛాయిస్ లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానమును దేవునికి ఇంపైన సువాసనగా పెంచే బాధ్యత నీదే అని తల్లికి తండ్రికి దేవుడు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. సొలొమోనును కన్న తల్లి బత్షెబ.
సొలొమోనును కన్న తండ్రి దావీదు. వారిరువురు మంచి తల్లిదండ్రులు, మంచి విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం బత్షెబ దావీదుల కుటుంబం. చిన్నతనము నుండే ఉగ్గుపాలతోని సొలొమోనుకు దేవుని పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నూరిపోసారు తల్లిదండ్రులు ఇరువురు కూడా. అందులో మొట్టమొదట చెప్పుకోవాల్సింది బత్షెబనే. ఇదే మనము చూసుకున్న ప్రసంగి, పరమగీతము గ్రంథము, సామెతల గ్రంథం, సామెతలు, ప్రసంగి, పరమగీతం సొలొమోనే రాశాడు. బైబిల్లో ఉన్న ఈ గ్రంథం. సామెతల గ్రంథంలో అంటాడు, నీ తల్లి బోధను, నీ తండ్రి బోధను నువ్వు త్రోసివేయకూడదు అని ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. దీన్ని మనకు లేఖనముగా రాసిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అంటున్నాడు. నాతో పాటు అందరు చెప్పండి, నా కుమారుడా, నా కుమార్తె. అందరు చెప్పాలి. ఇక్కడ ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. అందరు వచ్చిన వాళ్ళందరూ భోజనం చేస్తారా, చేయరా? ఇది కూడా ఒక భోజనమే. ఇది అసలైన భోజనం. వాక్యము అసలైన భోజనం. అది రోజు తినే తిండి. ఇది స్పెషల్ ఫుడ్. ఇది దేవునికి మహిమ కలుగును గాక. నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. అందరు చెప్పాలి. నోరున్న వాళ్ళందరూ చెప్పాల్సిందే. ఇక్కడ గొప్పోడు దేవుడే, మనం ఎవరం కాదు. ఇక్కడ గొప్పోడు దేవుడు అని నమ్మిన వాళ్ళందరూ చెప్పాలి నాతో పాటు. నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. పెళ్లి కాగానే పిల్లలు ఎప్పుడు అని అడుగుతారు అందరూ. పిల్లలు పుట్టుతారు, పుట్టేటప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు. అంతకుముందు భార్య భర్తలైన వాళ్ళు నేను తల్లిని కాబోతున్నా అని అమ్మాయి అనుకోవాలి, నేను తండ్రిని కాబోతున్నా అని అబ్బాయి అనుకోవాలి. అనుకొని వాళ్ళు ఏం చేయాలో తెలుసా? నేను పుట్టిన తర్వాత నా పిల్లలకు బోధించే బోధకుణ్ణి కావాలనుకోవాలి. తల్లి తండ్రి ఇద్దరు కూడా. అప్పుడే కదా బోధ చేయగలుగుతారు. బోధించడానికి నీ దగ్గర కొంత బోధ ఉండాలి. ఏం బోధ చేస్తావు? ఏం చేయకపోతే నీ పిల్లలు రోడ్డు మీద వలిగి నరహంతకులుగా, దొంగలుగా, వ్యభిచారకులుగా, క్రూరమైనటువంటి వ్యక్తులుగా తయారైపోతారు. అమ్మయ్యా, నేనైతే పిల్లలను కన్నా అయిపోయింది కన్నా బాధ్యత తిరిగిందని తల్లి అనుకోవద్దు, తండ్రి అనుకోవద్దు. అప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళకు నువ్వు కన్నడం అయిపోలేదు. కన్నడంలో నీ శక్తి ఏమి లేదు. కన్నడంలో తల్లిదండ్రి పెద్ద పాత్ర ఏమి లేదు. తల్లి ఒక 9 నెలలు కష్టపడుతుంది, మోస్తుంది, మంచిదే. కానీ పుట్టిన తర్వాత నుంచే ఇద్దరికి పెద్ద బాధ్యత ఉన్నది. మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆ పిల్లలు గుర్తుకు తెచ్చుకునేటట్లుగా చేసే బాధ్యత తల్లిది, తండ్రిది. దేవునికి మహిమ కలుగును గాక. నీ పుట్టిన పిల్లలు దేవునికి ఒక సువాసనగా, సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారుగా ఉండాలంటే వారికి దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల భయము నేర్పించే బాధ్యత ప్రతి తల్లిది, తండ్రిది. ఈనాడు దొంగలుగా, నరహంతకులుగా, ఘోరమైనటువంటి చెడు పనులు, చెడు వ్యసనాలలో ఉన్నటువంటి వాళ్ళు అలా ఎందుకు వాళ్ళు తయారయ్యారంటే తల్లి తండ్రి బోధ నేర్చుకోలేదు, వాళ్ళకు బోధించలేదు కాబట్టి అట్లా తయారయ్యారు. అవసరమైతే బెత్తము వాడైనా చెప్పమన్నాడు దేవుడు. వాడమనలేదు ఆయన. బెత్తము వాడు, నోటితో చెప్పు, వాడు ఎలా ఇంటే అలా చెప్పు. చెప్పాల్సిన బాధ్యత తల్లిది. తల్లి మొట్టమొదటి బోధకురాలు, తండ్రి రెండవ బోధకుడు, తరువాత గురువు దగ్గరికి వస్తాడు వాడు పెరిగిన తర్వాత. అందుకే బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుండి తొలగిపోడు. నేర్పలేకపోతే వాడు ముందే తొలగిపోయి ఉంటాడు. ఈనాడు పెళ్లి చేసుకోవడం ముఖ్యం కాదు, పిల్లలను కనడం అంతకంటే ముఖ్యం కాదు. అంతకంటే ముఖ్యమైన విషయం, నీకు పెళ్లి కాకముందే, నీకు పిల్లలు పుట్టక ముందే నువ్వు ఒక బోధకునివి, బోధకురాలివి అయి ఉండాల్సిందే. ఇది దేవుని ఆజ్ఞ. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నాకు చెప్పనీకి రాదండి, నాకు బోధించనీకి రాదంటే నీకు పెళ్లి చేసుకోకు. నువ్వు నీ ద్వారా వచ్చే సంతానం సర్వనాశనం చేసేటువంటి వ్యక్తులుగా పుడతారు. నీకు పుట్టినటువంటి పిల్లలు రేపు నరహంతకులు అవుతారు, దొంగలు అవుతారు, వ్యభిచారులు అవుతారు, గుండాలు అవుతాడు, రౌడీలు అవుతాడు, గుట్కాలు బుక్కటోడు అవుతాడు, సారాయి తాగటోడు అవుతాడు, డ్రగ్స్ తీసుకునేటోడు అవుతాడు.
నువ్వు బోధకునివి కాకపోతే, నువ్వు బోధకురాలివి కాకపోతే. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది హైదరాబాద్. నేను పోతే మా పక్కకున్న సార్కి, అయ్యా మా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు అయ్యా, వాడు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయింది అయ్యా అని చెప్తున్నాడు. పోరాడు 18 ఏళ్ళలో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిందంట. ఏదది? అట్లా ఎంతో మంది జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. చిన్నతనములోనే నేర్పలేదు. అందుకే ఇక్కడ ఉన్న తల్లులకు తండ్రులకు నేను చెప్తున్నా, దేవుని మాటగా దేవుడు చెబుతున్నాడు, పిల్లలున్న ప్రతి ఒక్కరూ మీరు బోధకురాలు కావాలి. తల్లి బోధకురాలు కావాలి. నీ పిల్లలు ఉంటేనే నువ్వు సంతోషించడానికి వీల్లేదు. నువ్వు బోధకురాలు కాకపోతే నీ పిల్లలు నరహంతకులు కాబోతున్నారు. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు బోధకునివి కాకపోతే తండ్రి, నీ పిల్లలు దేశాన్ని, నీ కుటుంబాన్ని, నీ కాలనీని సర్వనాశనం చేసే నరహంతకులు కాబోతున్నారు. చిన్నతనము నుండే వారికి దైవ భక్తి నేర్పించాలి, దేవుని పట్ల విశ్వాసం నేర్పించాలి, దేవుడు అంటే నమ్మకం నేర్పించాలి, దేవుని పట్ల విశ్వాసం నేర్పించాలి, పరిశుద్ధత నేర్పించాలి. వారు దైవారాధికులు కావాలి. దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారైతే సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళుగా, సమాజానికి సువాసనగా, క్రీస్తు సువాసనగా వాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు బోధించలేకపోతే, నీ దగ్గర బోధ లేకపోతే, వాళ్ళను కన్నా నీవే పెద్ద హంతకురాలివి. ఒక కొడుకో బిడ్డను నరహంతకులైతే, పాడు పని చేసేటోళ్ళు అయితే, ఆ పెద్ద పాడు పని చేసింది తల్లి తండ్రే. వాళ్ళను కనకపోతే అయిపోగలదు. ఎందుకన్నావు నువ్వు సాధగానప్పుడు? వాళ్ళను మంచిగా పెంచడం నీ నుంచి కాకపోతే కనొద్దు. నిన్ను కనమని ఎవడు బతిమలాడిండు? సమాజాన్ని నాశనం చేయని కాకంటావు. కనడం కాదు గొప్ప సంగతి, పెంచడం గొప్ప సంగతి. బత్షెబా దావీదులు గొప్ప యోధుని కన్నారు, సొలొమోనును కన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నమైపోయిందమ్మా కాదు, పెంచడంలో ఉంది నీ కష్టం, కనడంలో లేదు కష్టం. ఈనాడు మన పిల్లలు దేవుని యందు నమ్మకం, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు కావాలి, సృష్టికర్తను నమ్మే వాళ్ళు కావాలి. చిన్నతనం నుండే గాలికి వదిలేస్తున్నారు, పట్టించుకుంటలేరు. తల్లిదండ్రులకు భయం లేదు, పిల్లలకు భయం లేదు, అగాధం పెరిగేస్తున్నారు. కంపలో పెరిగిన చెట్టు లెక్క పెరుగుతున్నారు. దేనికి పనికిరాని చెట్లు కంపలో పెరుగుతుంటుంది. అది కొన్ని కావలసిన చెట్లు మందులేసినా పెరిగాయి, కొన్ని పనికిరాని కంపలేసినా మోరలేసినా పెరుగుతూ ఉంటాయి. అది ఎవరికి పనికిరాదు. అలా పెరగడం ప్రయోజనకరం కాదు. ప్రభునందు ప్రియులారా, పౌలు చెప్పిన సాక్ష్యం మన పిల్లలు చెప్పాలి. నేను క్రీస్తు సువాసన అయి ఉన్నాను అని మన పిల్లలు చెప్పేటట్టుగా, మన కుటుంబం చెప్పేటట్టుగా మనము తయారు చేసుకోవలసిన అవసరం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈనాడు చిన్న బిడ్డ మొట్టమొదటి సంవత్సరం మనం వచ్చాం. ఎందుకు వచ్చాం? మనమంతా బిడ్డను దీవించనీకి వచ్చినాం, బిడ్డ కొరకు ప్రార్థించనీకి వచ్చినాం. అమ్మా నేను సువాసనగా ఉన్నా, నువ్వు సువాసనగా ఉండని చెప్పనీకి వచ్చినాం. ఎంతమంది చెప్తారు ఈ మాట ఇప్పుడు ఆ బిడ్డతోని? నా లెక్క బ్రతకాల బిడ్డ, నువ్వు బతుకుతాయి భూమి మీద అని ఎంతమంది చెప్తారు ఆ బిడ్డతోని? ఇప్పుడు తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పాలి, వచ్చిన నేను చెప్పాలి, మీరు చెప్పాలి, అందరం చెప్పాలి. ఇప్పుడు ఆ బిడ్డకు మా లెక్క బ్రతకాల బిడ్డ నువ్వు అని చెప్పే ఆ గట్స్ ఉండాలి మనకు. నా లెక్క దేవుని నమ్ము, నా లెక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అతనికి సువాసన అయి ఉన్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం సువాసన కలిగి ఉండడం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అంటే భయపడాలండి. దేవుడు అంటే భయపడాలి, లేదంటే నువ్వు నరకానికి భయపడాల్సి వస్తుంది. అగ్ని గుండంలో ఒకసారికి వెళ్ళిన తర్వాత అందులో నుంచి కాపాడే నాదుడు లేడు. ఈనాడు పరుగున ఉరుకుతున్నాడు, రాకెట్ స్పీడ్తో ఉరుకుతున్నాడు నరకంలోనికి చాలా మంది. ఈ ప్రాంతంలో చాలా మందికి దేవుడు తెలుసు, కానీ దేవుడి భయం లేదు. దేవుడి భయం. దేవుడు తెలుసు, దేవుడు దయ్యానికి కూడా తెలుసుడు కాదు గొప్ప, ఆ దేవునికి భయపడడం గొప్ప, ఆ దేవునికి విధేయత కలిగి ఉండడం గొప్ప. మన పిల్లలను ఎట్లా తయారు చేద్దాం? రేపు ఈ పాప ఏం తెలియదు ఆమెకి. ఇప్పుడు సంవత్సరం 365 రోజులు అయింది. రేపు పెరిగి ఒక్కొక్కటి రోజు ఒక్క విషయం నేర్చుకుంటా ఉంటుంది. ఏం నేర్పుదాం మనం? సిగరెట్ తాగుడు, గుట్కాలు బుక్కుడు, మందు తాగుడు, దేవుడు అంటే భయపడకపోవుడు, దేవుని మందిరానికి వెళ్ళాల్సిన సమయంలో పండుగలకు పబ్బగలకు వెళ్ళడం, లేనిపోని బూతులు మాట్లాడు, చెడు సహవాసాలు, ఇవేనా ఇప్పుడు ఆమెకు నేర్పాలి, చూపెట్టాలి? ఏం చూపెడదాం ఆమెకు? చెప్పండి.
ఇక్కడ మనం పరిశుద్ధ సంఘముగా కూడుకున్నాం, క్రీస్తు రక్తములో కడగబడిన సంఘముగా కూడుకున్నాం. ఈ భూమిని, ఆకాశమును, ఈ గాలిని, పంచభూతములను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు. నువ్వు ఎలా పుట్టావయ్యా అంటే, నన్ను నా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కన్నారు, వాళ్ళు ఏడున్నారు, నాకు కనబడతలేరు, నువ్వు గాలే పుట్టినట్టున్నావు అంటే కుదురుతుందా? నా తల్లిదండ్రులు కనబడకపోయిన వాళ్ళు ఉన్నారు ఊర్లో. నేను పుట్టి 30 ఏళ్ళు దాటిపోయింది, మేము నమ్మం నువ్వు పుట్టినావంటే. అంటే నేను ఆల్రెడీ ఉండనే ఉంటుంది, నమ్మంటే నేను ఏం చెప్పాలి? ఎట్లా అర్థం చేయాలి వాళ్ళకు? ఈ సర్వ సృష్టి ఉన్నదంటే దీన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు. ఆయన పేరు పాత నిబంధన ప్రకారం యెహోవా. ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా మానవ జాతిని రక్షించుట కొరకు 2000 ఏళ్ల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. కన్య మరియ అనబడినటువంటి ఒక అమ్మాయికి జన్మించాడు. ఆయన పాపము లేనివాడుగా. దేవునికి మహిమ కలుగునుగాక. 33.5 ఏళ్ళు లేవు ఈ భూమి మీద నడిచి తిరిగి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి, స్వస్థతలు చేసి, ఆయన ప్రేమను పంచి సర్వమానవానికి నన్ను గురించి ప్రకటించండి అని చెప్పి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాడు. మరణించి గెలిచినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు సంతోషం లేదా? చెప్పుడు గట్టిగా చెప్పు, హల్లెలూయా. ఏమండి, ఈనాడు మనుషులందరికీ ఉన్న భయం ఒకటే, మరణం. అమ్మో చచ్చిపోతానేమో అనే భయం. అడుగు తీసి అడిగేస్తే భయం అవుతుంది అందరికీ. ఆ మరణాన్ని ఓడించినటువంటి శక్తి, మరణాన్ని ఓడించినటువంటి వ్యక్తి, మరణాన్ని గెలిచినటువంటి ఏకైక దైవం యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. మరణ భయము మంట గలిసే మహిమనాథుని సిలువలోన దురభిమాన పాపము తొలగిపోయే శాపము. దురభిమాన పాపము తొలగిపోయే శాపము. ఆనందము నాకానందము నా యేసు నా చేపట్టుచు దినంబు నడుపును దిగులు నాకు ఏలను. ఆనందము నాకానందము నా యేసు నా చేపట్టుచు దినంబు నడుపును దిగులు నాకు ఏలను. కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో. ఈ భూమి ఎవరు రాడు ఆయనకు సాటిగా. కోటి సూర్యుల మెట్టి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో. ఏటికింకా యేసును ఎడబాయను. ఆనందము నాకానందము నా యేసు నా చేపట్టుచు దినంబు నడుపును. హల్లెలూయా. మన పిల్లలను దేవుని పట్ల భయభక్తులు కలిగిన పిల్లలుగా పెంచుతాం. మనందరికీ కోరికలు ఉంటాయి, అన్ని ఈలోక సంబంధమైన కోరికలు ఉంటాయి, ఈలోక మనుషులు కాబట్టి. మీ పిల్లలను ఏం చేస్తారని అడిగితే చాలామంది ఏమంటారు, లాయర్నో, డాక్టర్నో, ఇంజనీర్నో, పెద్ద పెద్ద కోరికలు చెప్తారు. అది సాధిస్తారా సాధించారా తర్వాత విషయం. తప్పులు చేసే లాయర్లు ఉన్నారు, తప్పులు చేసే డాక్టర్లు ఉన్నారు, తప్పులు చేసే కలెక్టర్లు ఉన్నారు, లేరా? వాళ్ళు కలెక్టర్లో, లాయర్లో, ఇంజనీర్లు తప్పులు చేసే ఇంజనీర్లు ఉన్నారు. ఆ గొప్ప గొప్ప చదువులు చదివేటోళ్ళు కాకపోయినా పర్వాలేదు, కానీ తప్పులు చేయనోళ్ళు కావాలి మనోళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. లాయర్ అయి గొప్ప తప్పు చేస్తే మంచిదా? కలెక్టర్ అయి గొప్ప తప్పు చేస్తే మంచిదా? ఏమి కాకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేయకుండా బతికేటోడు అయితే చాలు అంటే మంచిదా? ఏది మంచిది? తప్పు చేయకుండా ఉండగలిగే శక్తి ఈ లోకం ఇయ్యదు. తప్పు చేయకుండా ఉండే శక్తి భగవంతుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. నజరేయుడైన యేసు మాత్రమే ఇవ్వగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకు దేవుడు కావాలి. ఈనాడు పాపకు ఇప్పుడు ఏమి తెలియదు. ఆమెకు దేవుని గురించి మనం అందరం పరిచయం చేయాలి. మీకు ఎప్పుడు పాప కనబడ్డా, సలోమి మాటిన మీకు ఎప్పుడు ఎక్కడ కనబడ్డా ఆమెకు మీరు దేవుని భయం నేర్పించాలి, దేవుని పట్ల విశ్వాసం నేర్పించాలి, దేవుని మార్గంలో నడవడం నేర్పించాలి. దేవుని పట్ల ఇష్టము పుట్టించేటట్టుగా మీ మాటలు, మీ చర్యలు, మీ కార్యక్రమాలు ఉండాలి. అంతే తప్ప దేవుణ్ణి అసహించుకునేటట్టుగా, దేవునికి విరోధంగా బ్రతికేటట్టుగా ఆ పాప ఒకవేళ తయారవుతే దానికి కారకులు ఆమె చుట్టుపక్కల ఉన్న మనుషులే అవుతారు. ఒకడు దొంగ అవుతున్నాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న సమాజం వాడిని దొంగగా చేసింది.
ఒకడు మంచి వ్యక్తిగా తయారవుతున్నాడంటే అర్థం చుట్టుపక్కల ఉన్న సమాజం వాడిని మంచోనిగా చేసింది అని అర్థం. ఇప్పుడు పాప చుట్టూ రేపు మనమే కదా ఉండేది, ఇంకెవరుంటారు చెప్పండి? అమెరికా, లండన్, దుబాయ్, మస్కట్లో ఉన్న వాళ్ళు ఆమె చుట్టూ ఉండేది కాదు, మనమే ఉంటాం రేపు పాప చుట్టూ. మరి పాప ఒక విషయం నేర్చుకుంటున్నదంటే తల్లి మొదటి బాధ్యత వహించాలి, తండ్రి రెండవ బాధ్యత, కుటుంబంలో ఉన్న వాళ్ళు బాధ్యత వహించాలి, సంఘముగా కాపరిగా బాధ్యత వహించాలి, చుట్టూన్న సమాజము, చుట్టాలు, బంధువులు బాధ్యత వహించాలి. ఒక సువాసన కలిగినటువంటి వ్యక్తిగా తను తయారు కావాలి. ఒక మరియమ్మగా, ఒక ఎస్తేరుగా, ఒక రూతుగా ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలోనికి వెళ్ళినటువంటి అనేక మంది స్త్రీమూర్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తిగా తను భవిష్యత్తులో తయారు కావాలంటే దానికి పునాది ఇప్పుడు పడాలి ఆమెకు. ఒక మదర్ తెరిస్సా లాంటి వ్యక్తులు కావాలి నాడు, ఒక నైటింగేల్ లాంటి వ్యక్తులు కావాలి నాడు సమాజానికి. ఒక పండిత రమాబాయి లాంటి స్త్రీమూర్తిగా తను తయారు కావాలంటే ఎటు చెక్కుదాటి తయారైతే ఇప్పుడు ఆమెకు సొంతంగా ఏం అభిప్రాయాలు లేవు, సొంతంగా ఆమెకు ఎలాంటి అభిప్రాయాలు లేవు. ఆమెకు ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అది మనలను చూసి ఏర్పడుతుంది. కనుక ఆమెకు ఒక ఉన్నతమైన అభిప్రాయాలు ఏర్పడేటట్టుగా మనము ఆమెను తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే దేవుని చిత్తం నెరవేరుతుంది. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. ఆ బహుమానం దేవునికి సువాసనకరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా సువాసనకరంగా ఉండేటట్లుగా పెంచాల్సిన బాధ్యత మనమందరం తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మనమందరం తీసుకోవాలి. ఆమె వ్యక్తిగతంగా సువాసన కలిగిందిగా ఉండాలి. కొంతమంది పైన కొట్టుకుంటారు సెంటు, అది కొద్దిసేపు ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ పోతుంది తర్వాత. కానీ బ్రతికే ఒక సువాసనగా మార్చబడాలని క్రీస్తు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో వారి బ్రతుకంతా సువాసన మహిమైపోతుంది. వాళ్ళు సెంటు కొట్టుకునే పని లేదు. కొంతమంది నోరంతా కంపోస్ట్ ఉంటుంది, ఒళ్ళంతా సెంటు కొట్టుకుంటారు. ఏం ప్రయోజనం? బ్రతుకులో ఎవడు మెచ్చడు ఆ వ్యక్తిని, కానీ ఒళ్ళంతా వాడు సెంటు కొట్టుకున్నాడు. 200-300 దొరుకుతాయి సార్ సెంటు, నువ్వు మొత్తం నిల్వలో కొట్టుకున్నావు. కానీ నీ బ్రతుకును చూసి ఎవడేమనుకుంటున్నాడో తెలుసా? నీ బ్రతుకును చూసి అతడు ఒక అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు ఇస్సాకు యాకోబును చూసి నా కుమారుని వాసన సువాసన అన్నాడు. మనం అలాంటి సాక్ష్యము చెప్పగలిగేటట్లుగా మన పిల్లలు తయారు కావాలి. ఇప్పుడు ఈ పాప తయారు కావాలి. అలా తయారు కావడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమెకు సరైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించాలి, సరైనటువంటి విధానములు నేర్పించాలి. మొట్టమొదట ఆమెకు దేవుణ్ణి పరిచయం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆమె సమాజానికి, సంఘానికి క్రీస్తును ధరించుకుంటే ఆ క్రీస్తు సువాసన పోదండి ఎప్పటికీ. అదే పౌలు భక్తుడు మనకి ఇస్తున్నటువంటి సాక్ష్యం. రండి మనం ఒకసారి మూలవచనం చదువుకుందాం. రెండవ కొరింథీ. మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవమునందు ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. క్రీస్తు జ్ఞానము ఈ లోకములో, పరలోకములో, విశ్వములోనే సువాసన కలిగినటువంటిది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మరి క్రీస్తు సువాసనను వెదజల్లి పరిమళించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇది ఎవరైనా సరే దయచేసి, ఈ లోకపు నటన అతి త్వరలో గతించబోతుంది. ఈ లోకము నాశనం కాబోతుంది అతి త్వరలో. రాజ్యం మీదకి రాజ్యం లేవబోతుంది, యుద్ధాల మీద యుద్ధాలు జరగబోతున్నాయి. మొన్న కరోనా లాంటి సమస్యలు, రోగాలు ఇంకా అనేక రాబోతున్నాయి. ఎవరెప్పుడు చనిపోతారో తెలియదు. ఇప్పుడు నిద్రపోయి తెల్లారి ఖచ్చితంగా లేస్తానే గ్యారెంటీ ఎవరికి లేదు. అయితే మరణించక ముందు ఒక మంచి పని చేయాలి. ఏంటంటే నమ్మి బాప్తీసం పొందుట అనే మంచి పని చేయండి. పుణ్యస్నానం చేయండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మనం రాత్రి నిద్రపోయినాం, తెల్లారి లేవలేదనుకోండి, మన ఆత్మ వెళ్ళి అగ్నిగుండంలో పడుతుంది. అది తప్పించుకునే ఒక మంచి పని చేయండి.
దానికి చేయాల్సిన పని ఏమిటంటే ఈ లోకములో కన్యమరియ గర్భము ద్వారా జన్మించి చనిపోయి తిరిగి లేచి మరణము గెలిచినటువంటి యేసునందు విశ్వాసం ఉంచి ముంచడం నీటి బాప్సం పొందండి. మంచి పని చేయండి. బ్రతికినన్ని రోజులు ఆయన మార్గములో నడవండి. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు, పరలోకము రాడు అన్నాడు. ఇంకా వేరే మార్గం ఏది లేదు, వేరే మార్గం ఏది లేదు. నేను ఖురాన్ చదివినా, భగవద్గీత చదివినా, వేదాలు చదివినా, రామాయణం చదివినా, మహాభారతం చదివినా, మనధర్మశాస్త్రం నేను చదివినా విన్నా, పెద్దలు చెప్పగా నేనే రక్షకుణ్ణి, నేనే సత్యమును, నేనే పరిశుద్ధుణ్ణి, నేను నరకం తప్పించి పరలోకం ఇచ్చివాడను నేనే అన్నటువంటి వారు ఎవరు లేరు. కోట్ల మంది దేవతలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా నేను పరిశుద్ధుణ్ణి, నేను పరలోకం ఇస్తా అని చెప్పలేదు. నజరేయుడైన యేసు ఒక్కడే చెప్పిండు, నేను పరిశుద్ధుణ్ణి, పరలోకం ఇచ్చివాడను, నేనే మార్గమును అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ మార్గములోనికి మనం రావాలి. యేసు అనే సువాసనను మనం పూసుకోవాలి. అది మన జీవితానికి సరిపోయేటువంటి ఒక గొప్ప అద్భుతమైన అనుభవము, అనుభూతి. ఈనాడు చిన్న బిడ్డ కూడా మనం అదే నేర్పించాలి. అలా నేర్పించే ఒక తీర్మానముతో మనం అందరం కూడా వెళ్ళాలి. ఈ తీర్మానంతో గనుక ప్రభువునందు ప్రియులారా, మనమందరము కూడా మరి ఈ పరిమళ భరితమైనటువంటి సువాసనతో, క్రీస్తు అనే పరిమళభరమైన సువాసనతో, పరిమళ భరితమైనటువంటి సువాసనతో మనము నింపబడినట్లుగా మనం జాగ్రత్త పడదాము. కనుక మరి ఈ సువాసన ఇంకా మీ జీవితంలో, మీ కుటుంబంలో లేకపోతే మీరు స్వీకరించండి. మనం సెంటు లేకపోతే షాప్లో కొనుకొచ్చుకుంటాం. అట్లనే క్రీస్తును కొనే పని లేదు, ఫ్రీ, ఉచితముగా ఆయన రక్షణను ఇస్తాడు. ఉచితంగానే మీరు పొందుకోండి అని చెప్పిండు. ఆయన నమ్మడం ఫ్రీ, బాప్సం పొందడం ఫ్రీ, రక్షణ పొందడం ఫ్రీ. ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి. ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఉచిత టికెట్ ఇచ్చింది స్త్రీలకు. ఇది ఎట్లయితే ఫ్రీగా పోయాల్సి ఉన్నదో అట్లనే పరలోకం కూడా ఫ్రీ అని యేసయ్య ముందే పెట్టిండు ఆయన టికెట్. దేవునికి మహిమ కలుగునుగా. ఫ్రీ టికెట్ పెట్టండి యేసు ప్రభు. కనుక ఆ ఫ్రీగా వెళ్ళేటువంటి నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళే మార్గంలో అందరు రావాలా. పాపను కూడా ఆ మార్గంలో మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఆ అసలైనటువంటి క్రీస్తు సువాసనగా మనం వర్ధిల్లుతాం, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే. కనుక అలాంటి విశ్వాసంలో మనం పెరుగుదాం, మనం ఉందాం, మన పిల్లలను కూడా పెంచుదాం. అలాంటి కృప దేవుడు మనకు, మరి తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయును గాక. ఆమెను ప్రార్థించుకుందాం రండి. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ప్రభునందు పిల్లరా, ఇక్కడికి వచ్చిన వారందరూ ఒక్క నిమిషం, ఒక్క మాట మీ మనసులో అనుకోండి. ఓ దేవా, నన్ను పరిమళ వాసనగా మార్చు. ఓ దేవా, నాకు సువాసనగా మార్చు. నా బ్రతుకును రక్షించు, నన్ను అగ్నిగుండం తప్పించు, నన్ను నీ సాక్షిగా నిలబెట్టు, నీ మహిమార్థంగా నన్ను నిలబెట్టు. ఇగో సలోమి మార్టినా యొక్క బర్త్డేకి వచ్చినాం. పాపను మీరు కాపాడండి, పాపలకు దీర్ఘాయుష్ దయచేయండి, పాపను రక్షించండి. నీ మాటలను మరవకపోతే నువ్వు దీర్ఘాయుషుని ఇస్తానన్నావు, శాంతిని ఇస్తానన్నావు, సమాధానం ఇస్తానన్నావు ప్రభా, సువాసనగా మారుస్తానన్నావు ప్రభా. అలాంటి ఆశీర్వాదం పాపకు మీరు దయచేయండి, ఈ కుటుంబానికి దయచేయండి, మాకు దయచేయండి, మా పట్టణానికి దయచేయండి, మా దేశానికి దయచేయండి, మా ప్రపంచానికి దయచేయండి అని ఒక్క మాట మనసులో ప్రార్థన చేసుకోండి. ఓ దేవా, నన్ను రక్షించు. ఓ దేవా, అగ్నిగుండం నుంచి నన్ను తప్పించు. ఓ దేవా, నన్ను సువాసనగా మార్చు అని ఒక్క మాట చెప్పండి మీ నోటితోని. ఓ యేసు, నా హృదయంలోనికి రా. ఓ యేసు, మా గృహంలోనికి రా. ఓ యేసు, మా బ్రతుకులోనికి రా. ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట చెప్పి చూడండి. రబరశ్వరదరిగిరాయిరీన బాదరశ్యుగతిగిదా రబరంతరాయిరీన బాదరశ్యుగతిగిదా ఓ రబరంతరాయిరీన బాదరశ్యుగతిగిదా రబడదిరిగిరాయిరీన బాదరశ్యుగతిగిదా రబడదిరిగిరాయిరీన బాదరశ్యుగతిగిదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందరి కొరకు ప్రార్థిస్తున్నా. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి, మీ మనసులో మీరు దేవుణ్ణి తలుచుకోండి. నేను ప్రార్థిస్తున్నా మీ అందరి కొరకు. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు స్వామి. ఇక్కడ ఉన్న వారందరూ ఎంతమంది నా స్వరం వింటున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నా.
వారందరిని సువాసనగా మార్చండి తండ్రి. వారందరిని రక్షించండి తండ్రి. వారందరి నరకం తప్పించబడదురు గాక. వారందరి జీవితాలలోనికి నీవు వచ్చుదువు గాక. వారిని విజయోత్సవంతో మీరు నడిపించండి. వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా దీవించండి. ప్రతి ఒక్కరిని బోధకునిగా మార్చండి. ప్రతి ఒక్క పాపలు చిన్నపిల్లలు అందరూ నిన్ను స్మరించుకునేవారు అవుదురుగాక. అట్టి కృప మీరు దయచేయండి. మీరు సహాయం ఇచ్చండి. మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. నీ కృప దీవెన ఆశీర్వాదం నిండుగా మెండుగా మీరు దయచేసి వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. నీవే శాంతి అయి ఉన్నావు తండ్రి. నీవే సమాధానమై ఉన్నావు ప్రభా. నీవే మార్గం సత్యం జీవమై ఉన్నావు ప్రభా. నీ ఆజ్ఞలు పాటిస్తే వారిని శాంతి కలిగిన వారిగా దీర్ఘాయుష్మంతులుగా మారుస్తానన్నావు తండ్రి. ఇదిగో పాపను దీర్ఘాయుష్మంతులుగా చేయండి. ఇక్కడ ఉన్న వారందరూ దీర్ఘాయుష్మంతులు అవుదురుగాక. అటు కృప దయచేయండి. మీరు వాడుకొని మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఇక్కడ రక్షణ పొందారో వారు జీవితకాలం అంతా నీ అందు భయభక్తులు కలిగి జీవించుదురుగాక. ఎవరైతే రక్షణ పొందలేదో వారు వెంటనే రక్షింపబడుదురుగాక. అటు కృప మీరు దయచేయండి. దీవించి ఆశ్రయించమని యేసునామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మరి డానియేలు, ప్రియాంక జాస్మిన్, తర్వాత పాప సలోమే మార్టిన్ను తీసుకొని వస్తే మరి కేక్ నిమిత్తం ప్రార్థించుకొని కేక్ కట్ చేసుకుందాం. తర్వాత మనం ఈ కార్యక్రమం ముగుస్తుంది. అవునా?